నువ్వు ఇక్కడ ఫోటోలు ఉంటే నువ్వు తింటావు, నేనుంటే నేను తింటా, కృష్ణ కూడా తింటాడు, రమేష్ బాబు తింటాడు. ఇంకా నన్ను పక్కకు జరిగా లేకపోతే జెండా వేసుకో అప్పుడు చెప్తా మాకే ఉంటాననే బాసు. ఏదైతే విద్యార్థి సమస్యలపైన ఢిల్లీలో నెల రోజులకు పైగా జరిగినటువంటి ఆందోళనకు సంఘీభావంగా ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జీని నిరసిస్తూ ఈ నెలలో 24వ తేదీన జరిగినటువంటి దేశవ్యాప్త బంద్లో భాగంగా నిజామాబాద్లో ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్ నిర్వహించినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటనని అడ్డం పెట్టుకొని జిల్లా పోలీస్ యంత్రాంగం, ప్రధానంగా పోలీస్ కమిషనర్ గారు విద్యార్థుల పట్ల, విద్యార్థి సంఘాల పట్ల ఈరోజు కఠినంగా వ్యవహరిస్తూ నాన్ బెయిలబుల్ కేసుల్ని నమోదు చేయటం సరైంది కాదు. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున అన్ని రోజుల పాటు ఢిల్లీలో జరిగినటువంటి ఆందోళనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కేసుల్ని, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ పోరాటానికి మద్దతు నిలిచిన విద్యార్థులపైన కేసులు నమోదు చేయమని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించినప్పటికీ దాన్ని ధిక్కరిస్తూ నిజామాబాద్ పోలీసులు ఈరోజు విద్యార్థులపైన, విద్యార్థి సంఘాల నాయకులపైన కేసుల్ని పెట్టి బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఇది సరైంది కాదు. ఈ ప్రజాస్వామ్యంలో సమస్యల్ని వెలుగెత్తి చాటేటువంటి అధికారం విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, నేటి తరానికి ఉన్నది అనేటువంటిది ఈరోజు ప్రభుత్వము ప్రజలు ఆలోచిస్తున్నప్పుడు, అంగీకరిస్తున్నప్పుడు పోలీసు యంత్రాంగం ఎందుకు ఈ రకంగా మొండిగా వ్యవహరిస్తుందో ఆలోచించాలని, ఈ విద్యార్థులపై పెట్టినటువంటి కేసుల్ని ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సిపి గారు అత్యుత్సాహంతో విద్యార్థులపైన పెట్టినటువంటి అక్రమ కేసుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఎత్తేయాల్సిందిగా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా విద్యార్థి ఉద్యమానికి దిగొచ్చి దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా కేసులు పెట్టమని, పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా ఎత్తేసే విధంగా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పేసి స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో కేసులు పెట్టడం అనేది ఇది దుర్మార్గం. ఇవాళ ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ విద్యార్థి ఉద్యమానికి మద్దతు తెలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఇతర ఎమ్మెల్యేలందరూ కూడా విద్యార్థులతో ర్యాలీలు, ప్రదర్శనలు చేయడం జరిగింది. మేము సిపిఐగా ప్రశ్నిస్తున్నాం, ఎంతమంది ఇవాళ ముఖ్యమంత్రి మీద కానీ, ఇతర మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద కేసులు చేసిందా అని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఇవాళ ప్రధానంగా పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు చొరవ తీసుకొని సిపితో చర్చించి మాట్లాడి నిజామాబాద్ జిల్లాలో విద్యార్థులపైన పెట్టినటువంటి కేసుల్ని ఉపసంహరించే విధంగా, ఎత్తేసే విధంగా ఆయన సిపి గారితో మాట్లాడాల్సిందిగా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే కనుక వామపక్ష పార్టీలుగా విద్యార్థులు చేసేటటువంటి ప్రతి ఉద్యమంలో అవసరమైతే మేము కూడా నీట్ ఎగ్జామ్స్ రద్దు చేయడం, నీట్లో లీకేజ్ జరిగిందనే పేరుతో రద్దు చేయడం వల్ల వేలాది విద్యార్థులు ఆత్మ క్షోభించే రకంగా బాధపడి చివరికి 20 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి స్థితిని చూసినటువంటి యువకులు, విద్యార్థులంతా నెల రోజులకు పైగా ఢిల్లీ నడిబొడ్డున ఆందోళన చేస్తుంటే పోలీసుల దమనకాండను కూడా ఖండించి చివరికి ప్రభుత్వమే దిగివచ్చి ఆ మంత్రి ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయనతో రాజీనామా చేయించింది. మిగతా డిమాండ్లన్నింటిని కూడా అంగీకరించి పోలీసుల చర్యలు కూడా ఖండిస్తూ పోలీసులు పెట్టినటువంటి కేసులన్నీ కూడా వెనక్కు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వమే అంగీకరించింది. ఆ వెలుగులోనే ఆ ఉద్యమానికి మద్దతుగా రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా మద్దతు చేసింది. అందులో భాగంగానే ఈ నెల 24వ తేదీన జరిగినటువంటి బంద్లో విద్యార్థులు పాల్గొంటే వారిపైన నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో కేసు విధించడం అనేటటువంటిది నిజామాబాద్ జిల్లా పోలీసులకు సరైనది కాదు. ఇది కేవలం భయపెట్టించి విద్యార్థుల ఉద్యమాన్ని లేకుండా చేయడం కోసం పగటి కలలు కంటున్నారు కనుక ఇది సరైనది కాదు. దేశంలో ఏ పోరాటమైనా యువకులు, విద్యార్థులు లేకుండా విజయవంతమైనటువంటిది లేదు కనుక వెంటనే ఈ విద్యార్థులపైన పెట్టినటువంటి నాన్ బెయిలబుల్ కేసులన్నీ కూడా రద్దు చేయాలని
దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు చేసింది కనుక బంధుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పోలీస్ కమిషనర్తో మాట్లాడి వెనక్కు తీసుకునేటట్టు చర్య తీసుకోవాల్సిందిగా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లక్షలాది మంది విద్యార్థుల యువకుల ప్రాణాలను బలి తీసుకున్న నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలను రద్దు చేయాలని దానికి దాని విద్యాశాఖ మంత్రి దానికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఒక 37 రోజుల సమ్మె జరిగిన తర్వాత ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇది తప్పు, రాహుల్ గాంధీ గారు అక్కడ వచ్చేసి విద్యార్థులకు మద్దతునివ్వడం జరిగింది. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మద్దతు ఇవ్వడం జరిగింది. మరి అటువంటి టైంలో ఒక కాలేజీలో అక్కడ బంద్ చేయమని అంటే దేశవ్యాప్త పిలుపు, వీళ్ళు విద్యార్థులు వేయరు పిలుపు అదే అని అన్నారు. అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళతోని కేసు అంటే వాళ్ళతో అప్లికేషన్ తీసుకొని విద్యార్థుల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం అనేది ఇది ఒక దుర్మార్గమైన చర్య. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే విద్యార్థి సంఘాల పోరాటాల దారినే వచ్చింది. తెలంగాణ యూనివర్సిటీ వచ్చిందంటే విద్యార్థుల పోరాటాల దారినే వచ్చింది. ఇవాళ కేజీ నుంచి పీజీ దాకా విద్యార్థులకు లేదా బడుగు బలైన వర్గాలకు హాస్టల్స్ ఇవన్నీ కూడా రావాలి అని అనుకుంటే ఈ విద్యార్థుల పోరాటాల దగ్గర వచ్చింది తప్ప ఇంకొకటి కాదు. ఇక్కడ పోరాటాలు చేస్తున్నప్పుడు ఆ విద్యార్థుల మీద ఏదో మేము అణచేస్తామంటే అది పగటి కళ. సమస్యలు మీరు పరిష్కరించండి, అందరికీ విద్యను అందేటట్లు చూడండి. అట్లా చూసినప్పుడే మీరు అదైతుంది. కానీ నిర్బంధాలు కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని అంటే ఇది సరైనది కాదు. దీన్ని ఒకసారి పోలీస్ శాఖ వాళ్ళు కూడా పరిశీలించి ఒక దిక్కు ఈ విద్యా సంస్థల పేర్ల మీద కొద్దిమంది గంజాయి వ్యాపారం, అట్లాగే హెరాయిన్ వ్యాపారం లేదా ఇంకా తప్పుడు చర్యలు ఇవన్నీ కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద మీరు పరిశీలించండి. బెట్లు కట్టేసి ఆ సమస్యలను పరిష్కరించడానికి కొద్దిమంది పేపర్ ముసుగులో వస్తుండ్రు, కొద్దిమంది కాలేజీల ముసుగులో వస్తుండ్రు. వాళ్ళతోనే ఇక్కడ ఉండే అధికారులతోనే సత్సంబంధాలు పెట్టుకోవాలని చెప్పేసి ఇవన్నీ చేస్తూ ఇక్కడ ఒక వామపక్షం ప్రశ్నించాలి తత్వం ఉన్న విద్యార్థి సంస్థలను లేకుండా చేయాలి, గుండాలను ఇటువంటి వాళ్ళను పెంచాలని చెప్పేసి వాళ్ళు భ్రమపడుతుండ్రు. ఎప్పుడు కూడా ఈ గుండాలు కానీ లేకపోతే తప్పుడు పద్ధతులలో డబ్బు సంపాదించుకునే వాళ్ళు కానీ ఇక్కడ నిజమైన ముందు నిలువరు. దానికి ఎవరు చేసినా కానీ ఇవ్వద్దు అనేది పోలీస్ శాఖ కూడా ఒకసారి పరిశీలించి తప్పుడు కేసుల్ని ఉపసంహరించుకోవాలని, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడున్న నాయకత్వం అంతా కూడా ఇక్కడున్న పోలీస్ కేసులు ఎత్తేపియాలని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.